నీకెంత ధైర్యం ఉంటే ఆ చర్చికి నాకు చెప్పకుండా వెళ్తావు? నువ్వు వెళ్ళడమే కాకుండా పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నావా? మీకు చెప్పకుండా వెళ్ళడం తప్పే, కానీ అక్కడికి వెళ్ళడం మాత్రం తప్పు కాదండి. ఏంటి వెళ్ళడం తప్పు కాదా? మనమేంటి అక్కడికి వెళ్ళడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? మనమేంటి అంటే అందరిలాగానే మనము పుట్టాం, అందరిలాగానే మనలో రక్తమే ప్రవహిస్తుంది, అందరిలాగానే మనము అన్నమే తింటున్నాం. గడ్డి తినట్లేదు కదా వాళ్ళు మనం వేరవటానికి. నాకే ఎదురు సమాధానం చెప్తావా? డాడీ ప్లీజ్ ఆపే. అమ్మా, ఇంకా టాపిక్ వదిలేసాయి. మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉందాం. ఈ గొడవలు తట్టుకునే ఓపిక మాకు లేదు. మీరు నన్ను కొట్టినా చంపినా నా మనసు మారదు. తల్లి గర్భం నుంచి రావటమే పాపంతో పుట్టాం. మన తాత ముత్తాతలు చేసిన పాపాల శాపాలను వెంటపెట్టుకుని పుట్టాం. మన ఆలోచనలో పాపం, చేసే ప్రతి పనిలో పాపం. పాపాలు చేస్తూ చేస్తూ నరకానికి పాత్రులమైతే మన కోసం ఆ నరకం నుంచి తప్పించడానికి ఆ దేవుడే నరరూపిగా ఈ భూలోకానికి వచ్చి మన ప్రతి పాపాల శాపం నుంచి విడిపించి తన సిలువ ద్వారా పరలోకానికి వెళ్ళగలే అర్హతను ఇప్పించాడు. ఆయనే నిజమైన దేవుడండి. ఆయనే మన రక్షకుడు. ఓ, మాటలు బాగానే నేర్చుకున్నావు. నీ బ్రెయిన్ వాష్ బాగానే చేశారు. అవును, మీరు చెప్పినట్టే నా బ్రెయిన్ని వాష్ చేశారు. ఇన్ని రోజులు నా బ్రెయిన్లో ఉన్న చెత్త చెదారాన్నంతా తీసేసి వాష్ చేశారు. ఎవరో కాదండి, ఆ యేసుక్రీస్తే. ఇంట్లో గొడవలు తగ్గాయి, పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఎప్పుడూ గొడవలు, బాధలు, ఏడుపులతో మనసు విరిగిపోయి ఎన్నోసార్లు చచ్చిపోదామని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక, ఆ దేవుని గురించి తెలుసుకున్నాక నేనెవరో, ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడో తెలుసుకున్నాను. ఇప్పటి కాలపు శ్రమలు అసలు శ్రమలే కాదని, మరణించాక అసలు జీవితం ఉందని తెలుసుకున్నాను. బ్రతికి ఉన్నప్పుడే నన్ను నేను ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నాను. ఏవండి, ఇన్ని రోజుల మన బాంధవ్య జీవితంలో ఏనాడు మీకు నచ్చని పని నేను చేయలేదు. మీరు కొట్టినా పడ్డాను, తిట్టినా పడ్డాను. ఎందుకంటే నాకు అన్నీ మీరే అనుకున్నాను కాబట్టి. కానీ ఈ విషయంలో మాత్రం నేను మారను, నా నిర్ణయాన్ని మార్చుకోను. మన బ్రతుకులు బాగుపడాలన్నా, ఆ బ్రతుకులకి ఒక అర్థం ఉండాలన్నా మనం యేసయ్య బాటలోనే నడవాలి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒక్కసారి నాతో పాటు చర్చికి రండి. మీకు నచ్చకపోతే నేను నిన్ను బలవంతం చేయను. అలాగే నేను వెళ్తున్న త్రోవకు మీరు అడ్డుపడకండి. ఇన్నేళ్లలో నా భార్య ఇంత గట్టిగా ఎప్పుడు మాట్లాడలేదు. మా మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయి, కానీ నేనేం చెప్పినా చేసేది. సరే, తను అంత గట్టిగా కోరుకుంటుంది అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే. ఒకసారి వెళ్తాను, నాకు నచ్చలేదు వెంటనే వచ్చేస్తాను. అలా వెళ్ళిన తన భర్తను కూడా దేవుడు మార్చేశాడు. బండలాంటి హృదయాన్ని కూడా మాంసపు ముద్దలా చేయగల సమర్థుడు మన యేసయ్య. అంతేకాకుండా ఈరోజు మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఒకరోజు ఒక వ్యక్తి తన పొలంలో ఉన్న ఒక చెట్టును చూశాడు. చెట్టంతా నిండుగా పచ్చగా మంచి పూత పూసి ఉంది. పండ్లు కాయటానికి సిద్ధంగా ఉందని సంతోషించి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు చెట్టంతా పచ్చగా నిండుగా పూత పూసి ఉంది, పండ్లు కాసి ఉంటాయి, వెళ్ళి కోసుకుందామని ఆశతో ఆ పొలంలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కానీ చెట్టు నిండా పూత పూసింది, కానీ ఫలాలు రాలేదు. ఆ పూత ఎండిపోతుందే తప్ప అందులో నుంచి పండ్లు మాత్రం రాలేదు. ఆ వ్యక్తికి చాలా బాధేసింది. అంత బాగా పచ్చగా నిండుగా తయారయ్యి మంచి పూత కూడా వచ్చాక కూడా ఎందుకు పండ్లను ఇవ్వలేదు అని చాలా బాధపడుతూ వెళ్ళిపోయాడంట. మన విషయంలో కూడా దేవుడు ఇదే విధంగా బాధపడుతున్నాడేమో. ఏంటి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం, ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, చర్చి కార్యక్రమాలన్నిటిలో పాలు పొందుతాం, దశమ భాగాలు ఇస్తాం, అందరితో సౌమ్యంగా ఉంటాం, అన్నీ దేవునికి నచ్చిన విధంగానే ఉంటున్నాం కదా. మరి దేవుడు ఎందుకు మన విషయంలో బాధపడుతున్నాడు అని అనుకుంటున్నారా? అవును, దేవుడు చెప్పినట్టే ఆయనకు నచ్చిన విధంగానే ఒక విశ్వాసి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ లక్షణాలన్నీ మనలో ఉండొచ్చు. కానీ ఒక తప్పు దేవుడు మనలో చూస్తున్నాడు. ఆయన సువార్త భారం మనలో ఉందా? మన ఆత్మీయ జీవితం పచ్చగా ఉంది. మనలో నుంచి కొత్త చిగురు కూడా బయటికి వస్తుంది. కానీ ఫలింపు లేకుండా, ఇతరులకు ఉపయోగం లేకుండా ఉంటున్నాం. మన రక్షణ కేవలం మనకే కాదు, ఇతరులకు కూడా పంచాలి.
అప్పుడే ఫలింపు మన జీవితంలో చూస్తాం. ఆనాడు కుమార్ చెప్పిన ఒక సాక్ష్యం ఆ తల్లి ఆలోచనను మార్చింది. ఆ ఒక్క మార్పు ఒక కుటుంబాన్ని రక్షణలోనికి నడిచేలా చేసింది. ఇది అంత్యకాలం. దేవుని తెలుసుకోకుండానే, ఆయన రక్షణ పొందకుండానే ఎంతోమంది మరణిస్తున్నారు. మన వంతుగా 1 లేదా 2 ఆత్మలనైనా సంపాదించగలుగుతున్నామా? బైబిల్ పట్టుకొని రోడ్డు మీద తిరగనవసరం లేదు. చర్చ్లలో ప్రీచ్ చేస్తేనే మాత్రం సువార్త ప్రకటించడం కాదు. మన జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యం పంచుకున్నా అది సువార్తే. దేవుడు ఎలాంటివాడో ఒక 2 మాటలు ఇతరులతో పంచుకున్నా అది సువార్తే. ఇలా ఎన్నో విధాలుగా సువార్త ప్రకటించవచ్చు. దేవుడు అంటున్నాడు, కోత విస్తారంగా ఉంది, కానీ కోసడి పనివారు తక్కువ ఉన్నారు అని. కాబట్టి మన వంతు సువార్త మనం చేద్దాం. అది ఏ రకంగా అయినా సరే. ఒకవేళ మీకు అవకాశం లేకుంటే ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా అవకాశాన్ని ఇస్తాడు. దైవ సేవకులుగా కాకుండా దైవ సైనికులుగా మారుదాం. ప్రైజ్ ది లార్డ్.